ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం గూడూరు పట్టణంలోని 20వ వార్డు సొసైటీ సెంటర్ ఎస్టీ కాలనీలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ముందుగా అక్కడ ఉన్న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శీలం కిరణ్ కుమార్, గూడూరు మండల పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. తల్లి నాకు తల్లి దేవుడికి పెట్టు చెప్తారు కుక్కలు వెంకటేష్ అది మా నరసింహులు మామూలుగా అయితే పిలవడు కానీ మా కింద దెబ్బకి తీర్చాడు. అందుకనే మా నరసింహుల్ని ఏదైనా పడేది ఇప్పుడు ఆయన ఇన్ఛార్జిగా బాధ్యతల్ని పూర్తిగా తీసుకొని ఈ క్లస్టర్ను కూడా ఈ విధంగా చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి సంతోషం. మొన్నటిదాకా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఈ రోజు నుంచి క్లస్టర్ ఇన్ఛార్జిగా ఆయన కొనసాగుతాడు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మేమందరం కూడా మాట్లాడుకొని మా హరిని చెప్పాం, మా హరిని చేస్తున్నాం. కాబట్టి ధన్యవాదాలు. ఇవ్వాలంటే ఖచ్చితంగా పనిచేసేవాళ్ళు అంటే నరసింహ బ్రహ్మాండంగా చేశాడు. అయినా మళ్ళీ మార్పు చేసి హరికి ఇస్తున్నాం. ఖచ్చితంగా బాగా చేస్తారంటే నమ్మకం అయితే ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు మొత్తం కాన్స్టిట్యున్సీ వైడ్గా గూడూరు నియోజకవర్గంలో నెలకి 16,57,49,000 రూపాయలు ఈరోజు మనం ఈ గూడూరు కాన్స్టిట్యున్సీ మొత్తం మీద పంపిణీ చేస్తున్నామని చెప్పేదానికి మాకు గర్వంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా రేపు జనవరి 1 కాబట్టి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు అట్లాగే ముఖ్యంగా ముందు రోజే పెన్షన్లు పంచండి, ఇబ్బంది పడతారు ఈ యొక్క పెన్షన్దారులు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా టోటల్ రాష్ట్రం మొత్తం మీద కూడా మా నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం హాజరైనటువంటి మా జనసేన నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీజేపీ నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ రోజుతో